హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నేను ఇవాళ ఏ టాపిక్తో మీ ముందుకు వచ్చానంటే, నేను ఫస్ట్ వ్లాగ్లో ఏ ప్రొఫెషన్కి ఎంత శాలరీస్ అని ఒక వ్లాగ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి చూడండి. సో ఆ వ్లాగ్లో నేను ప్రతి ప్రొఫెషన్కి ఒక్కో శాలరీస్ చెప్పానండి, డిఫరెంట్ ప్రొఫెషన్ శాలరీస్ చెప్పాను. సో అందులో నన్ను చాలామంది కమెంట్స్ రూపంలో అడిగారనమాట. ట్యాక్స్ కట్ అయ్యి ఇన్ హ్యాండ్ శాలరీస్ ఎంత వస్తాయి చేతికి అని చెప్పి నన్ను అడిగారనమాట. సో ఇక్కడ నేను ట్యాక్స్ కట్ అయ్యి ఎంత వస్తుంది అని ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు $1,00,000 $2,00,000 అంటే అమ్మా ఇంత శాలరీసా, ఇంత ఉంటాయా అంత ఉంటాయా అని చాలామంది అనుకుంటారు. అంటే యూఎస్లో అమ్మో ఇన్ని శాలరీసా అన్ని శాలరీస్. యాక్చువల్లీ ట్యాక్స్ కట్ అయ్యి మన చేతికి ఎంత వస్తుంది, ఏమేమి ట్యాక్స్ కట్ అవుతాయి, ఎంత చేతికి వస్తుంది అనేది నేను ఇవాళ మీకు క్లియర్గా డీటెయిల్గా ఏమేమి ట్యాక్సెస్ కట్ అవుతాయి అనేది కూడా నేను మీకు ఈ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు చెప్పేది ఇక్కడ ఏం ట్యాక్సెస్ ఉంటాయి అనేది. అండ్ ట్యాక్స్ అంటే ఒక చోట ఒకలాగా ఉండదండి. సేమ్ ఇప్పుడు జీతాలు ఎలాగా స్టేట్ టు స్టేట్ డిఫర్ అవుతాయో, ఈవెన్ ట్యాక్సెస్ కూడా స్టేట్ని బట్టి ట్యాక్సెస్ డిఫర్ అవుతాయి అనమాట. సో ఆ ట్యాక్సెస్ ఏంటి అనేది నేను మీకు ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి కాలిఫోర్నియా స్టేట్ తీసుకుందాం. నేను కొన్ని నోట్ డౌన్ చేసుకున్నాను. సో నేను అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాలిఫోర్నియా స్టేట్. సో కాలిఫోర్నియాలో ఫర్ ఎగ్జాంపుల్ $1,00,000 జీతము సంవత్సరానికి ఉందనుకోండి, 30% ట్యాక్స్ కట్ అవుతుంది. అంటే అందులో ఏమేమి ట్యాక్స్ ఉంటుంది అంటే, ఫెడరల్ ట్యాక్స్ వచ్చేసి 14% ఉంటుంది, 14.7%. అండ్ స్టేట్ ట్యాక్స్ ఉంటుంది. స్టేట్ ట్యాక్స్ వచ్చేసి 5.7% ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ వచ్చేసి 6.2% ఉంటుంది. అండ్ ఈ మెడికేర్ అంటే ఏంటి అంటే, ఇది అరౌండ్ 1.45% అట్లా ఉంటుంది అనమాట. ఇది ఏంటి అంటే అబౌవ్ 65 years వాళ్ళకి మెడికల్ కవరేజ్ కోసం అని చెప్పేసి ఈ మెడికవర్ స్టేట్ ట్యాక్స్ అనేది కూడా కట్ అవుతుంది. ఇవన్నీ కట్ అయ్యి మనకి 1 lakhలో 30% కట్ అయితే $70,000 మనకి వస్తుంది శాలరీ. సో దాంట్లో మీకు మంత్లీ శాలరీ చేతికి ఎంత వస్తుంది అంటే $5,836 మంత్లీ శాలరీ వస్తుంది అనమాట కాలిఫోర్నియా స్టేట్లో అయితే. అండ్ నెక్స్ట్ స్టేట్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ అండి. సో వాషింగ్టన్ డీసీలో 29.3% ట్యాక్స్ ఉంటుంది. సేమ్ ఇప్పుడు $1,00,000 అనుకోండి, $70,700 మన చేతికి వస్తుంది. దాంట్లో ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ ఇవన్నీ ట్యాక్సెస్ పోను మనకి మంత్లీ క్యాల్కులేట్ చేసుకుంటే $5,891 ఇందులో. అంటే కొంచెం ఒక $30-40 డిఫరెన్స్ ఉంటుంది మనకి వెన్ కంపేర్ టు కాలిఫోర్నియా అండ్ వాషింగ్టన్ డీసీ. అండ్ మెయిన్ ఏంటి అంటే $1,00,000కి 30%, 27% అని నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా. ఒకవేళ $70,000 జీతం ఉంటే 30% కట్ అవుతుందా అని మీకు డౌట్ ఉండొచ్చు. కాదండి, ఒకవేళ $70,000 పర్ యానం జీతం ఉంటే కొంచెం ట్యాక్స్ తగ్గుతుంది. $50,000 జీతం ఉంటే ఇంకా కొంచెం తగ్గుతుంది. అండ్ 30,000 ఉందనుకోండి, ఇంకా కొంచెం ట్యాక్స్, అంటే ఎంత జీతం తగ్గితే ట్యాక్స్ తగ్గుతుంది. ఒకవేళ 150-200కి అట్లా జీతం ఎక్కువ ఉందనుకోండి, ట్యాక్స్ ఇంకా కొంచెం ఎక్కువ పెరుగుతూనే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూయార్క్ అండి. న్యూయార్క్ ట్యాక్స్ వచ్చేసి 28.1%. సో దీంట్లో ఫెడరల్ ట్యాక్స్, సేమ్ స్టేట్ ట్యాక్స్, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్, దీంట్లో స్టేట్ డిజబిలిటీ 3.20. దీంట్లో స్టేట్ డిజబిలిటీ కొంచెం ఎక్కువ ఉందండి. అండ్ దీంట్లో ఇంకొక ట్యాక్స్ కూడా ఉంది, ఫ్యామిలీ లీవ్ ఇన్సూరెన్స్ 0.4% అనమాట. సో దీంట్లో ఒకవేళ $1,00,000 జీతం ఉంటే $71,990 మనకి ట్యాక్స్ బోను ఉంటే మంత్లీ శాలరీ వచ్చేసి $5,990, అప్రాక్సిమేట్ దగ్గరలో $6,000 అనుకోండి నెల జీతం. అండ్ ఇంకొకటి వచ్చేసి న్యూ జెర్సీ వచ్చేసి 25.9% ట్యాక్స్ అండి. దీంట్లో సేమ్ ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్, మెడికల్ ట్యాక్స్,
దీంట్లో ఇంకా ఇంకొకటి వేరే ట్యాక్స్ ఉందండి, స్టేట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ అండ్ స్టేట్ డిజబిలిటీ ఇన్సూరెన్స్ అనమాట. సో ఇందులో 25.9% న్యూ జెర్సీలో ఉంటుంది. జార్జియా స్టేట్ అండి. జార్జియా స్టేట్ కూడా సేమ్. ఇప్పుడు 1,00,000 జీతం ఉంటే 27% ట్యాక్స్ కట్ అవుతుంది. అందులో ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్, మెడికేర్ ట్యాక్స్ అండ్ మెడికేర్ వచ్చేసి 1.45%. వీటి అన్నిట్లో ఏంటి అంటే బేసికల్లీ కొంచెం స్టేట్ ట్యాక్స్, ఫెడరల్ ట్యాక్స్లో అటు ఇటు డిఫరెంట్ స్టేట్స్ని బట్టి పర్సంటేజ్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటుంది అనమాట. ఒకవేళ ఒక మనిషి శాలరీ 200K పర్ యానం ఉంది అనుకోండి, దానికి ట్యాక్స్ ఇంకా కొంచెం ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో అట్లా మనకి ట్యాక్స్ అనేది కూడా మన జీతాన్ని బట్టి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇంకో విషయం ఏంటి అంటే ఈ ట్యాక్సెస్లో ఇప్పుడు మా హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు, తనకి నేను డిపెండెంట్, మాకు 2 పిల్లలు అనమాట. సో మేము 3 డిపెండెంట్స్ ఉన్నాం మా హస్బెండ్కి. సో ప్రతి ఎంప్లాయీ ఇక్కడ ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళు ఒక W2 ఫామ్ అనేది ఉంటుందండి వాళ్ళకి. ఎవరైతే లీగల్గా జాబ్ చేస్తారో W2 ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో నాకు 1 డిపెండెంట్ ఉన్నారు, 2 డిపెండెంట్ ఉన్నారు, 3 డిపెండెంట్స్ ఉన్నారు అంటే మనకి కొంచెం ట్యాక్స్ అనేది తక్కువ కట్ అవుతుంది అనమాట గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 27% అనుకోండి, 23, 24, 20 అవ్వచ్చు. డిపెండెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ట్యాక్స్ కట్ అవుతుంది. అండ్ ఈ ట్యాక్స్ అంతా ఏం చేస్తారంటే వీళ్ళు గవర్నమెంట్ అంటే మీకు తెలిసిందే ఇక్కడ కంట్రీ డెవలప్ చేయడానికి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటి అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రీ. స్కూల్స్ ఫ్రీ పిల్లలకి. పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి, అది చాలా ఎక్స్పెన్సివ్. ఎవరో ఎక్కడో 10% పీపుల్, 5% పీపుల్, చాలా రిచ్ ఉన్న వాళ్ళు, మిలియనర్స్ అలాంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు. మామూలుగా మనలాగా అందరూ ఇక్కడ అమెరికన్ పిల్లలైనా మన పిల్లలైనా అందరూ 90% పీపుల్ పబ్లిక్ స్కూల్స్కి వెళ్తారు. సో ఈ ట్యాక్స్ రూపంలో వీళ్ళు కలెక్ట్ చేసిందంతా కంట్రీ డెవలప్ చేయడానికి అండ్ ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్కి ఎడ్యుకేషన్ కిడ్స్కి ఫ్రీగా ఇవ్వడానికి వీళ్ళు వీటిని యూజ్ చేస్తారనమాట. ఎన్ఆర్ఐల జాబ్, ఐటీ జాబ్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయండి. అది ఏంటి అంటే ఒకటి ఫుల్ టైం జాబ్, ఇంకొకటి కాంట్రాక్ట్ జాబ్. ఫుల్ టైం జాబ్ అనుకోండి, ఇప్పుడు నేను ఒక కంపెనీకి డైరెక్ట్ BCBSకి నేను జాయిన్ అయ్యాను, నేను ఫుల్ టైము. సో నాకు చెప్తారనమాట, నీకు ఒక 50,000 ఇస్తాం జీతం అంటే ఆ 50,000 నాకే వస్తుంది. ట్యాక్స్ మాత్రమే కట్ అయ్యి 50,000 నా చేతికి వచ్చేస్తుంది. నేను ఫుల్ టైం. కాంట్రాక్ట్ జాబ్ అంటే ఒకవేళ నాకు 50,000 జీతం ఉంటే ఒక ఏజెన్సీ ఉంటుంది వాళ్ళకి, ఆ ఏజెన్సీకి 1% కట్ అవుతుంది, ఎంప్లాయర్కి 1% కట్ అవుతుంది, ట్యాక్స్ కట్ అవుతుంది, మిగతాది మన చేతికి వస్తుంది. సో ఫుల్ టైంకి ఈ బెనిఫిట్, కాంట్రాక్టర్కి ఇలా ఉంటుంది. అండ్ ఫుల్ టైం వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అదేంటి అంటే హాలిడేస్ ఉంటాయి, పెయిడ్ హాలిడేస్ ఉంటాయి, మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి, ఇలాంటివి అన్నీ ఫుల్ టైం వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో మైనస్ ఏంటి అంటే ఒక్కసారి ఫుల్ టైం జాయిన్ అయితే మీరు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని అవర్స్ అయినా పని చేయాలి వాళ్ళకి. ఇన్ని అవర్స్ అనేది ఉండదు. అదే కాంట్రాక్ట్లో అయితే మీరు 8 గంటలు పని చేస్తారు. ఒకవేళ 8 గంటల కంటే ఇంకెక్కువ పని చేస్తే, 1 గంట ఎక్కువ పని చేసినా మీకు ఆ గంట జీతం మీకు వాళ్ళు కాంట్రాక్ట్లో చేస్తే ఇవ్వాల్సిందే ఆ గంట జీతం. ఒకవేళ 12 గంటలు చేస్తే ఆ రోజుకి 12 గంటల జీతం, 5 గంటలు చేస్తే 5 గంటల జీతమే మీకు వస్తుంది అనమాట. సో ఇందులో కాంట్రాక్ట్కి ఒకలాగా, ఫుల్ టైం జాబ్స్ వాళ్ళకి ఒకలాగా. అండ్ గ్రీన్ కార్డ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు అనొచ్చు. గ్రీన్ కార్డ్ వాళ్ళకు కూడా ఏంటి అంటే ఇలా సేమ్ త్రూ కన్సల్టెన్సీస్ లో వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన పని ఉండదండి. డైరెక్ట్ వాళ్ళు ఫుల్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇంకొక క్వశ్చన్ కూడా ఉండొచ్చు, ఓన్లీ మన ఇండియన్స్కి అదర్ కంట్రీస్కే ఈ ట్యాక్సెస్ అప్లికబుల్ ఉంటాయా, సిటిజన్స్కి ఏమన్నా తక్కువ ట్యాక్స్ కట్ అవుతుందా అని మీకు అలాంటిది ఏమైనా డౌట్ ఉండొచ్చు. సో ఎందుకంటే నాకు అలాంటి డౌట్ ఉంది, కానీ నో అండి, ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద US. అందరికీ ఈక్వల్ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఎవరు పని చేసినా, ఎవరికి ఎంత జీతం వచ్చినా, అమెరికన్కి 1,00,000 వచ్చినా, ఇండియన్కి 1,00,000 వచ్చినా, మెక్సికన్కి 1,00,000 వచ్చినా అందరికీ సేమ్ పర్సంటేజ్ ఆఫ్
ట్యాక్స్ మాత్రం కట్ అవుతుంది. సిటిజన్స్ అని చెప్పి తక్కువ ఉండదు, ఎన్ఆర్ఐస్ అని చెప్పి ఎక్కువ ఉండదు. సో అందరికీ ఈక్వల్ ట్యాక్సెస్ కట్ అవుతాయి. సో ట్యాక్స్ గురించే కాకుండా నన్ను కొందరు ఇన్సూరెన్స్ గురించి కూడా అడిగారండి. సో ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా మనం డెఫినెట్గా కంపల్సరీ మంత్లీ వైజ్ కట్టుకోవాల్సిందే. ఫుల్ టైమ్తో ఉంటే మాత్రం కొన్ని కంపెనీస్ ఫుల్ పే చేస్తాయి, కాంట్రాక్ట్తో ఉంటే మాత్రం మన పాకెట్ నుంచి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇన్సూరెన్సెస్ ఎలా కట్టాలి, ఎంత కవరేజ్ అవుతాయి, ఎంతమంది ఉంటే ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది అనేది నేను మీకు సపరేట్గా ఒక వ్లాగ్ చేసి చూపిస్తానండి. ఇక్కడ మెడికల్ సర్వీసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను క్లియర్గా మీకు ఒక వ్లాగ్ చేసి చూపిస్తాను. దీని గురించి కూడా నేను ఇంకా మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. ఇంకా అంటే ఇక్కడ ఈ జీతాలతో పాటు ఇంకా ఖర్చులు ఎలా ఉంటాయి, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, రెంట్లు ఎలా ఉంటాయి, మిగతా ఖర్చులు ఎలా ఉంటాయి, ఏమేమి ఖర్చులు ఉంటాయి అనేది నేను ఇంకా ముందు చాలా వ్లాగ్స్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. థ్యాంక్ యూ సో మచ్.